మళ్ళీ ఏం చేశాడా? కాయిన్ మింగేసాను. సమస్య ఏమిటి? మా వారు రూపాయి కాసు మింగేశాడు డాక్టర్. మరేం కంగారు పడకండి, నేను అవయవాలన్నిటితోటి మాట్లాడి మీ వాడు మింగేసిన రూపాయి కాసు ఎక్కడుందో కనిపెడతాను. బకుల్ క్యావిటీ, ఓ బకుల్ క్యావిటీ. గుడ్ మార్నింగ్ డాక్టర్, చెప్పండి. మన బంటిగాడు రూపాయి కోసం మింగేశాడు కదా, నీ దగ్గర ఏమైనా ఉందా? ఈ బట్టిగాడు ఎప్పుడైనా తిన్నగా ఉన్నాడా డాక్టర్? ఇందాక మింగేసిన రూపాయి కాసును నేను చూశాను. గుండ్రంగా ఉంది. ఏదో పెప్పర్మెంట్ బిల్ల అనుకొని కొరికాను. నా పన్ను విరిగినంత పని అయింది. అందుకే గుడ్డి చప్పుడు కాకుండా గుడిక్కుని మింగేశా. నా కింద ఉన్న బక్కోడిని అడిగి చూడండి. ఈసోఫాగస్, ఓ ఈసోఫాగస్. ఆ బకిల్ కాబట్టి మీతో ఏం మాట్లాడిందో విన్నాను డాక్టర్. నన్ను బక్కోడు అంటుందా? ఎన్ని నాలుగు దానికి? ఒక నాలుగే, అది కూడా తెలీదా? మరి తిండి చూసిన ప్రతిసారి అంత చొమ్మగా వస్తావెందుకు? నేను కనీసం పిండి పదార్థాలనైనా అరిగించగలను. నువ్వేం చేస్తావురా బక్కోడా? A few moments later. ఆపండి మీ గొడవ, నాకంటూ చూస్తున్నా. ఆ రూపాయి కాసు నీ దగ్గర ఉందో లేదో చెప్పి ఈసోఫాగస్. సారీ డాక్టర్, అది నా దగ్గర లేదు. అన్ని ఆహార పదార్థాలాగే దాన్ని కూడా కిందకి పంపేశాను. ఒకసారి స్టమక్ ని అడిగి చూడండి. ఎక్స్క్యూజ్ మీ స్టమక్. స్టమక్, చూసావుగా నా బాధ స్టమక్. ఆ రూపాయి కాసు నీ దగ్గర లేదని మాత్రం చెప్పకు ప్లీజ్. నా వల్ల కాదు డాక్టర్. ఈ బంటిగాడు చేతులు కడుక్కోకుండానే అన్ని తినేస్తాడు. అలా వచ్చిన బ్యాక్టీరియాని చంపాలి, ప్రోటీన్స్ ని అరిగించుకోవాలి. ఆ మింగేసిన రూపాయి కాసా నా యాసిడ్లో కూడా కరగలేదు. అందుకే ఇంకా నాకు ఓపిక లేక కిందకు పంపిస్తాను. కింద ఉన్న చిన్నోడిని అడిగి చూడండి. 2 hours later. ఎక్స్క్యూజ్ మీ చిన్నోడా. రే చిన్నోడా. డాక్టర్ గారు మీరు ఏమడుగుతారో నాకు తెలుసు. ఆ రూపాయి కోసం నా దగ్గర కూడా లేదు. నాకు ఎన్ని పనులు అనుకున్నారు? పిండి పదార్థాలను అరిగించాలి, అరిగించిన పదార్థాన్ని శరీరానికి అందించాలి. పోనది ఏమన్నా 2000 రూపాయల నోట, బోడి రూపాయి కోసం. అందుకే పెద్దల దగ్గర పంపేశా. బాబు పెద్దరాయుడు, ఆ రూపాయి కాసు నీ దగ్గరైనా ఉందా? గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. అప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్. ఆ రూపాయి కాసు ఇనుము శరీరానికి మంచిది కదా, అందుకని ఆ రూపాయి కాసుని పీల్చుకోవడానికి చూసాను. అబ్బే పని అవ్వలేదు, అందుకే కిందకి పంపించేసా. ఇంకా రక్తమే దిక్కు. డాక్టర్ భయ్యా, ఓ డాక్టర్ భయ్యా, నుంచి చూస్తున్నాను. ఓ తెగ కష్టపడుతున్నా. ఆ రూపాయి కాసుని బంటిగాడు అరిగించుకోలేడని నీకు తెలుసు కదా. మరి అలాంటి అరగని పదార్థాలు ఏవైనా నా దగ్గరికి రావాలి కదా. ముందు నా దగ్గరికి రావచ్చు కదా. బోలేదంత టైం వేస్ట్ చేశారు. అమ్మయ్యా, నీ దగ్గర ఉందన్నమాట. పైన ఎక్కడైనా ఇరుక్కుపోయిందని అందరిని అడుగుతూ వచ్చా. మరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆకుకూరలు ఎక్కువ తినిపించండి, మంచినీళ్ళు ఎక్కువ తాగమని చెప్పండి. 2 రోజుల్లో నీకే అర్థమవుతుంది అంటే